అందరికీ మూవీస్ అంటే ఇష్టమే. కానీ మూవీస్ మనకి బాగా కనెక్ట్ అవ్వాలంటే 2 థింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. మోస్ట్ అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్ రియలిస్టిక్ స్టోరీ అండ్ రియాలిటీ స్క్రీన్ ప్లే. ఈ 2 పారామీటర్స్‌తో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నిండిపోయి ఈ మధ్య కాలంలో ఓటీటీలో రిలీజ్ అయిన 2 ప్రొడక్ట్స్, ఒకటి మూవీ, ఇంకొకటి డాక్యుమెంటేషన్ సిరీస్. ఇంకా కంటెంట్‌లోకి వెళ్ళే ముందు నా ఛానల్‌లో మీరు చూసే ఫస్ట్ వీడియో ఇదే అయితే చివరి వరకు చూడండి. చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ పెట్టి వీడియోకి మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్ ఈజ్ మూవీ ఇట్స్ ఎ టోబీ యాక్టెడ్ బై రాజ్బీ షెట్టి. రాజ్బీ షెట్టి గారి పెర్ఫార్మెన్స్ గురించి మనకు తెలియాలంటే నేను ఒక మూవీ సజెస్ట్ చేస్తాను, గరుడు గమన వృషభవాహన. ఈ మూవీ చూడండి. ఈ మూవీ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా నేను చెప్పింది మీరు నిజం అంటారు. ఇతని పెర్ఫార్మెన్స్ అంత టాప్ నాచ్ ఉంటుంది. అండ్ దట్టు ఇందులో కూడా అంతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ప్లాట్ విషయానికి వస్తే సింపుల్గా చెప్తా. రాజ్బీ షెట్టి అతను ఒక అనాథ. అతనికి పేరు ఊరు ఏం తెలియదు అసలు. ఒక పాస్టర్ వచ్చి అతనికి టోబీ అని ఒక పేరు పెడతాడు. అప్పటి నుంచి ఇతను టోబీ అని చేతి మీద రాసుకుంటూ తిరుగుతాడు. ఒకరోజు ఇతను చేపలు పడుతుండగా ఒక ఆడ శిశువు కనబడుతుంది పొదల్లో. ఎవరో వదిలేసిన ఆడబిడ్డ కనబడుతుంది. తీసుకొచ్చి పెంచుకుంటాడు. తనే కూతురుగా భావించుకుంటూ అలా పెరుగుతుంది. తర్వాత తన కూతుర్ని రేప్ చేస్తారు. ఎవరు రేప్ చేశారో కనుక్కొని వాళ్ళని ఎలా ఫినిష్ చేశాడు హీరో అన్నది స్టోరీ. అండ్ మన పాయింట్కి వచ్చేద్దాం, రియాలిటీ అండ్ రియలిస్టిక్. ఈ పాయింట్ నేను ఎందుకు అంత ప్రెస్ చేసి చెప్తున్నానంటే, ఈ మూవీ చూస్తున్నంత సేపు మనకి ఏదో ఇదొక మూవీలే అన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఏదో మన ఇంటి దగ్గర ఉండి మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఒక పర్సన్ రోజు నడవడిక మనం చూస్తున్నట్టు ఉంటుంది. అతను లైఫ్లో జరుగుతుంది మనం చూస్తున్నట్టు ఉంటుంది. అంటే ఆ క్యారెక్టరైజేషన్కి మనం అలా కనెక్ట్ అవుతాం. బేసికలీ హీరోకి తప్పేదో రైట్ ఏదో తెలియదు. అటువంటి ఒక మెంటల్ స్టేట్లో ఉన్న ఆయన తనకు ఆడబిడ్డ దొరికిన తర్వాత ఎలా మారాడు, వాళ్ళిద్దరి మధ్య ఉండే కన్వర్జేషన్, తర్వాత వీళ్ళ లైఫ్లోకి ప్రాస్టిట్యూట్ ఎంటర్ అయిన తర్వాత జరిగిన సన్నివేశాలు ఏంటి అనేది మూవీలో చాలా చక్కగా చూపించారు డైరెక్టర్. మూవీ స్టార్టింగ్ 15 మినిట్స్ స్లోగా వెళ్తుంది. వన్స్ మనం ఆ స్టోరీకి కనెక్ట్ అయిన తర్వాత ప్రతి సింగిల్ టేక్ కూడా మనకి మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనకి ఆర్టిఫిషియాలిటీ ఎక్కడ కనబడదు. ఇన్ఫ్యాక్ట్ హ్యూమర్ అవ్వని, బీజిఎం అవ్వని అన్నిటి పర్ఫెక్ట్గా సింక్ అవుతాయన్నమాట ఈ మూవీలో. అండ్ కమింగ్ టు ది క్లైమాక్స్, దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కాంతారా క్లైమాక్స్ ఎంత బాగుంటుందో ఈ మూవీ క్లైమాక్స్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ ద్వారా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్లో మనకి ఫ్యూచర్ని ప్రజెంట్ చేస్తూ ఒక సీక్వెన్స్, ఒక టేక్స్ ఉంటాయి. దానికైతే నేను చాలా ఫిదా అయ్యా. మీరు కూడా ఖచ్చితంగా ఫిదా అవుతారు ఆ సీన్కి. అండ్ ఈ మూవీలో ఎవరికి తక్కువ చేయడానికి లేదు. అందరూ సపోర్టింగ్ యాక్టర్స్ కూడా అందరూ చాలా బాగా చేశారు. అండ్ విలన్గా చేసిన అతను కూడా చాలా బాగా చేశారు. అండ్ నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నా. టోబీ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, మంచి రియలిస్టిక్ మూవీ. ఖచ్చితంగా చూడండి. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అండ్ సెకండ్ వన్ ఈజ్ తెలుగు డబ్బు డాక్యూ సిరీస్ కూసే మునిస్వామి వీరప్పన్. నేను చూసిన ఇప్పటి వరకు వీరప్పన్ గురించి చూసిన సిరీస్లో కానీ మూవీస్లో అవనివ్వండి, ఎందులో అయినా సరే ది బెస్ట్ ఇదే అని చెప్తా. ఎందుకంటే పాస్ట్లో వచ్చిన మూవీస్ అవనివ్వండి, సిరీస్ అవనివ్వండి, ప్రతి దాంట్లో సిమిలర్ టాపిక్. పొలిటీషియన్స్ వీరప్పన్. పొలిటీషియన్స్ ఎందుకు వీరప్పన్ని చంపాలనుకుంటున్నారు, ఎందుకు వెతుకుతున్నారు, అతను లేడు అని ఎందుకు చెప్తున్నారు, మొత్తం ఒక వన్ సైడ్ వేలో వెళ్తుంది. పొలిటీషియన్స్ కదా, వాళ్ళకి ఫేవరిజం ఎప్పుడూ ఉంటుంది, వాళ్ళు అలానే చెప్తారు. కానీ రియాలిటీలోకి వస్తే వీరప్పన్ ఎందుకు అలా మారాడు, అతను ఫస్ట్ హ్యూమన్ మర్డర్ ఎందుకు చేశాడు, అసలు అతను అలా మారాడనే కారణాలు ఏంటి, అతను నోటి ద్వారా చెప్పిన విజువల్స్తో చాలా చక్కగా డిజైన్ చేశారు ఈ డాక్యుమెంటరీని. ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అండ్ సిరీస్లో వీరప్పన్ గురించి విజువల్స్ మనకి చూపించారు, కానీ ఎక్కడి వరకు, వాళ్ళకి అవసరమైనంత వరకు. కానీ ఈ సిరీస్లో కంప్లీట్ అతను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అన్న దగ్గర నుంచి మనకు చూపించారు. అతను ఒక గ్యాంగ్స్టర్, అతను ఒక స్మగ్లర్, అతను ఒక కిల్లర్, ఎందుకు ఇన్ని రకాలుగా ఎందుకు మారాడు, అతను పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలనుకుంటే ఈ డాక్యూ సిరీస్ని కంపల్సరీ చూడాలి. ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్నాయి కదా ఒరిజినల్ ఫుటేజెస్, ఇందులో ప్రత్యేకత ఏముందని అంటారా? ఉంది ఖచ్చితంగా. మనం ఇప్పటి వరకు సెర్చ్ చేసి చూసిన ఫుటేజెస్లో 1 or 2 minutes మాత్రమే ఉంటుంది. కానీ ఈ సిరీస్లో కంప్లీట్ ఫుల్ ఫుటేజెస్ రివీల్ చేశారు. అది నిజంగా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అండ్ కంప్లీట్గా సిరీస్ మొత్తం ఆ ఒరిజినల్ ఫుటేజెస్తోనే ఉంటుందా అని అడుగుతారా? ఉండదు. కొంచెం మాత్రమే, కొన్ని ఫుటేజెస్ మాత్రమే ఉంటాయి. మిగిలిందంతా G5 వాళ్ళు షూట్ చేసిందంతా ఉంటుంది. యాక్చువల్లీ ఈ సిరీస్ 1996 వీరప్పన్ ఇచ్చిన ఇంటర్వ్యూతో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన సిరీస్ అలా వస్తూ ఉంటుంది.
వీరప్పన్ మొట్టమొదట గన్ ఎప్పుడు పేల్చారు, మొట్టమొదటి స్మగ్లింగ్ ఎప్పుడు చేశారు అని ఇలాంటి పాయింట్స్ చాలానే ఉన్నాయి ఈ సిరీస్లో. అండ్ అతనికి ఎర్రచందనం స్మగ్లర్ అని ఎందుకు ఆ పేరు వచ్చిందో అనేది కూడా ఈ సిరీస్లో మనకు చెప్పారు. సిరీస్ మొత్తం కంప్లీట్ ఎంగేజింగ్గా ఉంటుంది ఎక్సెప్ట్ ఫోర్త్ ఎపిసోడ్ మాత్రం ఫ్యామిలీతో చూడొద్దు, కొంచెం బ్రూటల్గా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు డాక్యుమెంటేషన్ సిరీస్లో వచ్చిన వాటి గురించి మాట్లాడుకుంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇది. అండ్ సిరీస్ ఎండ్ దగ్గర ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అనేది సెకండ్ సీజన్కి చిన్న గ్లిమ్స్ కూడా వదిలారు. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చూసేయండి, కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు. రియల్ ఫుటేజెస్తో మంచి రియలిస్టిక్గా మంచి బీజిఎంతో ఎంతకన్నా మంచి డాక్యుమెంట్ సిరీస్ మరి ఇంకా ఫ్యూచర్లో కూడా వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఇంకా సీజన్ 2 వచ్చాక అదే దీన్ని బీట్ చేయలేము. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే బెల్